ఆదికాండం 47వ అధ్యాయము 9-10 వాక్యాలు. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారి జీవించిన సంవత్సరములని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించెను. హల్లెలూయా. ఈ మాట నువ్వు అండర్లైన్ చేసుకోవాలి. యాకోబు ఎవరిని దీవించాడు చెప్పాలి. యాకోబు ఎవరిని దీవించాడు? ఫరోను దీవించెను. యోసేపు ఐగుప్తులో ఉన్నాడని, సమస్త అధికారం పొందాడని తన కుమారులు వెళ్ళి చెప్పి ఐగుప్తు తీసుకొని వచ్చిన తర్వాత ఫరో రాజు యోసేపుతో చెప్పాడు, నీ తండ్రిని నీ తండ్రి ఇంటి వారిని నా కాడికి తీసుకొనిరా. ఫరో ఎదుట యోసేపు యొక్క కుమారులు, యాకోబు యొక్క కుటుంబీకులందరూ నిలబడ్డారు. ఫరో అడుగుతున్నాడు, నీకు ఎన్ని సంవత్సరాలు? నీ జీవించిన కాలం ఎంత? కష్టకాలము, సుఖకాలము, యాత్రకాలం అంతా చెప్పి, అయినా నా పితరులంత ప్రయాణం నేను చేయలేదు. ఫరో రాజా, నీవు నన్ను శారాదీసినందుకు దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. రెండోదిగా మనం ఎవరిని దీవించాలి? ఒకటి సంఘాన్ని దీవించాలి. రెండోది మనకు మేలు చేసిన వారిని, మనల్ని చేరదీసిన వారిని, మనల్ని అంగీకరించిన వారిని, మనతో ఉండి మనల్ని ఆశ్రయం చూపించిన వారిని ఏం చేయాలట? ఏం చేయాలి? దీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీవించటం అంటే వాళ్ళకి ఆడగాడు కూర్చోవటం కాదు. నువ్వు నా కాడ పని చేస్తున్నావు కనుక నువ్వు నా కాడే కూర్చోవాలా? అయితే నీకు నేను పని చూపించాను కనుక, ఆశ్రయం చూపించాను కనుక నువ్వు నా కాడ, అవి కాదు. మనకు మేలు చేసిన వారు చాలామంది ఉంటారు. జీవనాధారమైన పని చూపించిన వారు చాలామంది ఉంటారు. మనకు ఆశ్రయం లేనప్పుడు ఆశ్రయం ఇచ్చిన వారు చాలామంది ఉంటారు. ఈ రోజున మనం చూస్తే జాబ్ ఇప్పించిన వాడిని జాబులో లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పని నేర్పిన వాడికే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశ్రయం లేనప్పుడు ఆశ్రయం ఇచ్చిన వారికే చెప్పరేందండి. ఒక ఆమంటుంది, అన్న ఆ అమ్మాయికి ఇల్లు ఎక్కడ దొరకపోతే నేనుండే ఇంట్లో ఓ పోర్షన్ ఇప్పించానన్నా, మా ఓనర్ గారికి నా మీద చెప్పి నన్నే లేకుండా చేసిందని. హల్లెలూయా. అది కాదు. మేలు చేసినప్పుడు వారికి మనం ఏం చేయాలి? కీడు చేయకూడదు. ఆమేన్. దేవుడు అంటాడు, వారితో కూడా నీవు పరుగెత్తటం లేదు కనుక వారు నిన్ను ద్వేషిస్తారు, అవమానపరుస్తారు. లోకముతో ఎళ్ళుతుంది కనుక నీ వారితో కూడా పరిగెత్తటం లేదు కనుక నిన్ను అవమానపరుస్తారు. నేను అంటాను, మనల్ని అవమానపరిచేవారు, మన దూషించేవారు ఎవరంటే వారు లోకము వైపు పరుగులు తీస్తూ ఉంటారు, లోకపు ఆశలలో వెళుతూ ఉంటారు. వారితో కూడా మనం వెళ్ళనప్పుడు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే మనము మన యజమానులను దీవించాలట. మనము మనల్ని ఆశ్రయించిన వారిని, మనకు ఆశ్రయం ఇచ్చిన వారిని దీవించాలి. హల్లెలూయా. యాకోబు ఎవరిని దీవించాడు? ఎప్పుడు? ఫరోని. ఎవరిని? ఏ ఆధారము ఏ తోడు లేనప్పుడు తన కుమారుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు, అధికారాన్ని, సమస్త అధికారాన్ని ఇచ్చాడు. తన తల్లిదండ్రులు వచ్చారు అని తెలిసిన తర్వాత వారికి ఒక స్వాచ్ఛ భాగాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఐగుప్తు దేశములో
సమృద్ధిగా పంటలు పండే సత్తువు కలిగిన భూమి. ఏ భూమి? ఐగుప్తు దేశంలో. ఎందుకంటే వీళ్ళు పశువులు కలిగిన వారు గనుక, పశువుల కాపరులు గనక, వారి పశువులకి వారికి మేత దొరుకున్నట్లుగా, నీళ్లు సమృద్ధిగా ఉండునట్టుగా నైలు నది పక్కన సమృద్ధి కలిగిన భూమిని వారికి ఇచ్చాడు. అందుకొని యాకోబు అంటాడు, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును. నేను అంటాను, మనల్ని దీవించాలి. ఎదుటివాడిని దీవించేటప్పుడు ఏం చేయాలి అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, భయపడక, నా దేవుడు నిన్ను నాకు ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 46వ వాక్యాన్ని మనం చదివితే, చదువునాను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు. హల్లెలూయా. సిగ్గుపడను రాజా, నేను కష్టపడిన కాలము, యాత్ర చేయు సంవత్సరములు ఎన్నో, అయినా నా పితరులంతా నేను చేయలేదు. ఈరోజు వరకు సజీవుడిగా నన్ను ఉంచాడు. నీ ఎదుట నన్ను క్షేమముగా నిలబెట్టిన దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఏం చేయాలండి? చెప్పలేదండి. ఒక వ్యక్తిని మనం దీవించేటప్పుడు ఆ దేవుడు నీకు ఏమి మేలు చేశాడో చెప్పాలి, కానీ నువ్వెవరో చెప్పకూడదు. అర్థమైందా మీకు? అర్థమైన వాళ్ళు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తిని నీవు ఆశీర్వదించి దీవించేటప్పుడు దేవుడు నీకేం చేసాడో చెప్పాలి, కానీ నువ్వెవరో చెప్పకూడదు. అర్థమైందా పురుషులారా? అర్థమైందా? అర్థం కాలేదా? దేవుడు నీకేం చేశాడో చెప్పాలి, నువ్వెవరవో చెప్పకూడదు. నువ్వెవరవో చెప్పిన తర్వాత దీవెనిచ్చిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే నీకున్న బలవంతా చెప్పేవు గనక ఆ వ్యక్తిని నువ్వు ఆశీర్వదించినా ఆ వ్యక్తి అంతగా పట్టించుకోడు. కానీ దేవుడు చేసిన మేలు చెబుతావే, ఆ మాటలకి ఆకర్షించబడి నీవిచ్చే దీవెనికి వారసుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు సంఘాల్లో ఈ కరువు అయిపోయినాయండి. ఈ సంఘానికి వచ్చి ఎంతకాలం అయిందో, ఈ సంఘంలో ఏమేం చేశారో, ఎంత సీనియారిటీయో చెబుతున్నారు తప్ప దేవుడు ఏం మేలు చేశాడు చెప్పట్లా. వాళ్ళు చేసినవి చెప్పుకుంటున్నారు కానీ అసలు దేవుడు ఏం చేశాడో చెప్పట్లేదు. అది వచ్చింది గొడవ. అర్థమైందా? ప్రతి సంఘంలో ఇదే. క్రైస్తవ సమాజంలో ఆశీర్వదించబడలేకపోవటం కారణం ఏంటంటే, మందిరంలో వాళ్ళు ఏం చేశారో చెబుతున్నారు కానీ అసలు మందిరంలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ఏ స్థితిలో వచ్చారో, వాళ్ళకి ఏం చేశారో చెప్పటల్లా. నేనంటాను, నువ్వెవరో చెప్పాల్సిన అవసరంలా, దేవుడు నీకేం చేశాడో చెప్పు, ఆ తర్వాత వాళ్ళని దీవించు. నా దేవుడు యాకోబు అదే చేశాడు. యాత్ర ఏ సంవత్సరాలే చెప్పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకింత ఆస్తిపరుడే యాకోబు, కాదంటలేదు, చెప్పలేదు. నీ దాసుడనైన నేను. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ఆశ్రయం ఇచ్చినటువంటి, మనకు మేలు చేసిన వారిని మనం ఏం చేయాలి చెప్పాలి? దీవించాలి, శపించవద్దు. మేలు చేయాలి, కీడు చేయవద్దు.